నెల్లూరు అపోలో ఆసుపత్రిలో పంటపాళ్యం శ్యామరెడ్డిని పరామర్శించారు. సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి. శ్యామరెడ్డి ఆరోగ్య పరిస్థితిపై వైద్యులతో వాకబు చేయడంతో పాటుగా మెరుగైన వైద్యం అందించాలని సూచించారు. ఇక మీడియాతో సోమిరెడ్డి మాట్లాడుతూ కాకాణి జైల్లో ఉన్న సర్వేపల్లిలో వైసీపీ నేతలు చెలరేగిపోతున్నారు. పంటపాళ్యంలో ఎదనపర్తి శ్యామరెడ్డిని మొన్న రాత్రి రాడ్లతో పొడిచారు. ఇంట్లో ఉన్న వ్యక్తిని బయటకు పిలిచి దుర్మార్గానికి పాల్పడ్డారు. ఒక రాడ్ వెన్నుముక వరకు వెళ్లగా మరొక పోటు లంగ్స్ వరకు వెళ్లింది. పక్కటెముకలు విరిగాయి. 22వ తేదీ రాత్రి 9 గంటల తర్వాత అటాక్ జరిగిందని తెలిపారు. వెంటనే అపోలో ఆసుపత్రికి తీసుకువెళ్లగా వేకువజామున 2:30 గంటల వరకు వైద్యులు శ్రమించి శస్త్రచికిత్స చేశారు. ఇంకా ఐసీయూలో ప్రాణాపాయ స్థితిలో చికిత్స పొందుతున్నారని ఎమ్మెల్యే సోమిరెడ్డి తెలియజేశారు. ఎదనపర్తి శ్యామ్ని వైసీపీ లీడర్స్ రాడ్లతో పొడవటం, లలీన్ అనేవాళ్ళు పండుపాడం దుర్మార్గం. ఇంట్లో ఉండేవాడిని పిలిచి అటాక్ ఏమన్నా ఒక దగ్గర రిబ్స్ దగ్గర నుంచి లంగ్స్ దాకా పోయినాయి. స్పైన్ వెన్న పూసు దాకా వెళ్ళింది ఆ రాడ్. ఒకటే 2 ఫ్రాక్చర్లు. ప్రాణాపాయ పరిస్థితుల్లో ఉండాలి. రాత్రి వీళ్ళు నాకు ఫోన్ చేస్తే 11:30 అప్పుడు 2:30 వరకు పట్టింది ఆపరేషన్. 3 గంటలు పట్టింది సర్జరీ. ఏంటి దుర్మార్గం ఏంటి? అక్కడేమో అంత పెద్ద నీతులు చెప్తున్నారు కాకాని గురించి, కాకాని బ్యాచ్ గురించి. జిల్లా నాయకులు మేము ఇలాగ వస్తున్నాం. వాళ్ళు దుర్మార్గాలు 5 ఏళ్ళు చేశారు. ఇప్పుడు మేము అధికారంలో ఉన్నప్పుడు కూడా అంత పొగురేంటి? కరెక్ట్ కాదు. ఇది తీవ్రంగా తీసుకుంటాం. కాకాని గోవర్ధన్ చేసిన పాపాలు అనుభవించి తీరుతాడు. ఏ కేసులో నుంచి బయటపడలేడు. ఈ కేసులు ఉన్నాయి కదా, 2014 గవర్నర్ పరిపాలనప్పుడే ఏమైనా ఉన్నాయి కదా, 4 కేసులు 1000 కోట్ల ఆస్తుల మీద ఉన్నాయి కదా. అవన్నీ హీరింగ్ స్టార్ట్ అవుతున్నాయి. నీ పాపాలు పండుతాయి.